నాలో ఇంత కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే, నాలో ఇంత ఆ, ఒక నటుడిగా నేను సాధించాలి అనే తపన పెరిగిందంటే అది మొదలు ఓన్లీ బికాజ్ ఆఫ్ టెంపర్, అండ్ ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ దట్ మ్యాన్ గేవ్ మీ. నాకు ఎప్పుడెప్పుడు అయినా జగన్ గారితో కలిసి పనిచేస్తే ఒక కొత్త కోణం నేర్చుకుంటారైనా, ఆయనకంటూ ఒక కొత్త కోణం తెలుస్తుంది, ఆయన కూడా ఒక కొత్తగా కనిపిస్తారు ఆడియన్స్ ముందు అనేది ఒక స్వార్థం నాకు. అది ఈరోజు నేను అనుకున్న మాట నిజమని మీ అందరికీ నేను మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇందాక అమ్మాయి చెంపదెబ్బ కొట్టినప్పుడు ఏం పర్లేదు అని ఎప్పుడైతే అన్నారో, నేను ఇప్పటిదాకా కళ్యాణ్ నన్ను ఎప్పుడు అలా చూస్తానని నేను అనుకోలేదు. సో థ్యాంక్స్ అలాట్ భయ్యా ఫర్ 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 మేకింగ్ హిమ్ లుక్ సో అమేజింగ్ ఆన్ స్క్రీన్. అంటే నేను ఆయన బాడీ గురించి, ఆయన లుక్ గురించి కాదు భయ్యా, ఆయనలో ఉండే యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్నేళ్ళు కలిసి పెరిగి నేను ఎప్పుడు చూడలేదు ఆయనలో యాటిట్యూడ్, అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ భయ్యా. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇంకా అన్న గురించి మాట్లాడాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఏంటో తెలీదు. He's been everything. He's been a guide, he's been a philosopher, he's been a well-wisher, he's been a friend, he's been a girlfriend sometimes too. And నిజంగా ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం ప్రత్యక్షంగా చాలాసార్లు నేను చూడడం జరిగింది. కష్టం అంటే కేవలం ఆయన బాడీ విషయం గురించి నేను ఆ బాడీ గురించి ఎక్కువ మాట్లాడను, బట్ ఆయన స్వతహాగా ఒక నటుడిగా ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అండ్ ఆ కష్టం కోసమైనా, ఆ కష్టం చూసి నాకు నమ్మకం కలిగింది, ఇజం అనేది ఆయన కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రథమంగా ఇజం అనే చిత్రం నిలబడుతుంది అనే గట్టి నమ్మకం నాకు. ఎందుకంటే ఒక జెన్యున్గా మనం ఒక కష్టపడితే దాని ఫలితం ఎక్కడికి పోదు, అది తిరిగి మనకి విజయంగానే తిరిగి వచ్చి మనల్ని ఇంకా ముందుకి ప్రోత్సహిస్తుంది. సో అలాంటి విజయం తప్పకుండా ఇజం ఫిలిం ద్వారా కళ్యాణ్ అన్నకి దక్కుతుందని మనసా వాచా కర్మన నమ్ముతున్నాను, ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. అండ్ ఇంకెవరి గురించైనా మర్చిపోయింటే క్షమించండి. ఈ సినిమాకి పనిచేసినటువంటి మిగతా సాంకేతిక నిపుణులందరికీ కూడా. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా